వెల్కమ్ బ్యాక్ అమిగోస్. ఇంకో మంచి సిరీస్ వీడియోస్తో మీ ముందుకు వచ్చాను. ప్రోగ్రామ్ వచ్చేసి జీరో టు హీరో ప్రోగ్రామ్. దీంట్లో మనం ఎపిసోడ్ 1 అయితే డిస్కస్ చేద్దాం ఈరోజు. ఈ ఇంట్రడక్షన్లో ఏమంటే మెయిన్ మ్యాటర్ ఏమంటే ఈ వీడియోలో 99% ఆఫ్ పీపుల్ ఎందుకు స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అవుతారనే దాని గురించి ఎక్కువ ఉంటుంది. ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ టు సైకాలజీ అనేది ఈ వీడియోలో చేశాను. ఓకేనా. తర్వాత ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి. సో ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో మన పాయింట్ నెంబర్ 1, ఎందుకు 99% ఆఫ్ పీపుల్ స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అవుతారు? దీనికి మెయిన్గా మూడు రీజన్స్ అండి. 3 రీజన్స్. ఈ 3 రీజన్స్ని కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే, ఈ 3 రీజన్స్ని కనుక మీరు ఓవర్కమ్ చేయగలిగితే యు ఆర్ ద సుపీరియర్ ఇన్ స్టాక్ మార్కెట్. కానీ ఎప్పుడు కూడా మీరు ఎప్పటికీ సుపీరియర్ కాలేరు. ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగే. ప్రతిరోజు మీరు లెర్నింగ్ చేస్తూనే ఉండాలి. ఫర్ సపోజ్ నా విషయానికి వస్తే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక 4 years బ్యాక్ మార్కెట్లో చార్ట్ని చూసే విధానం డిఫరెంట్గా ఉండేది. మార్కెట్లో ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ జోన్లో మార్కెట్ ట్రేడ్ అవుతుందో దీన్ని చూసే విధానం నాకు ఒకప్పుడు డిఫరెంట్లా అనిపించేది. ఇప్పుడు 2023లో దీన్ని చూసే విధానం నాది మారిపోయింది. సో ఇది ఎందుకు వచ్చింది? ఎవరో చెప్పడం వల్ల, ఎవరో నేర్పించడం వల్ల కాదు. డెఫినెట్లీ ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్. నేను మార్కెట్ని చూస్తూ అనలైజ్ చేస్తూ నేర్చుకుంటూ దాన్ని రీడ్ చేస్తూ ఉండడం వల్ల ఈ మార్కెట్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి మన మైండ్ సెట్కి, మనం ఎందుకు ఇలా బిహేవ్ చేసింది మార్కెట్, ఏం దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఆపోజిట్ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది, డౌన్ సైడ్ నుంచి ప్రెషర్ వస్తుందా లేదా, ఇక్కడి నుంచి ప్రెషర్ వస్తుందా లేదా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఎక్స్పీరియన్స్ బేసిస్లోనే వస్తుంది. మీరు 3 to 4 years టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నా వీడియోస్ని, నా ఛానల్ని ఫాలో అవుతుంది. డెఫినెట్లీ విత్ ఇన్ షార్ట్ టైంలో మిమ్మల్ని సక్సెస్ఫుల్ ట్రేడర్గా అయితే మార్చడానికైతే ట్రై చేస్తాను. బట్ మీ ఇంట్రెస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. సో ఇప్పుడు కమింగ్ టు తెలుగు యూట్యూబర్స్లో చాలామంది, చాలా ఛానల్స్ ఉన్నాయండి. చాలామంది పోస్ట్ చేస్తూ ఉన్నారు వీడియోస్. ఎలా ఉంటుందంటే వాళ్ళ అనాలిసిస్ నేను చూశాను కొంతమందిది. ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ ఉంటుంది, ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ ఉంటుంది, ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ ఉంటుంది. ఇంక చెప్తారు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే కనుక ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ బై చేయొచ్చు, మనం ఒక హ్యామర్ క్యాండిల్ కానీ ఏదైనా చూసుకొని బై చేయండి. టార్గెట్ అయితే ఇది, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అయితే ఇది, దాని తర్వాత ఇక్కడ రివర్సల్ చూస్తే ఇక్కడ సెల్ చేయండి, ఫస్ట్ టార్గెట్ అయితే ఇది. వెంటనే ఈరోజు ఇది ఎవరిది అమెరికాలో ఎవరో ఫెడరల్ రిజర్వ్ది రిజల్ట్స్ ఉన్నాయి ఈరోజు. మంచి ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. వాట్ ద బుల్షిట్ అండి ఇవన్నీ అసలు అవసరమే లేదు. మార్కెట్ ట్రేడింగ్లో ఈ బుల్షిట్ అంతా అవసరమే లేదు. మార్కెట్లో కావాల్సింది ఒకటే, సైకాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి న్యూస్ గురించి. మార్కెట్లో న్యూస్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒక చిన్న పాయింట్ అయితే తెలియజేస్తాను. సో ఇప్పుడు మార్కెట్ సైకిల్ని ఒకసారి మళ్ళీ అనుకుందాము. మార్కెట్ కండిషన్, మార్కెట్ సైకిల్ని. మార్కెట్ ఇలా బిహేవ్ చేస్తుంది అనుకున్నాం, అనేసి అనుకున్నాం. ఓవరాల్గా పిక్చర్ అయితే ఇది మార్కెట్ పిక్చర్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. మన మార్కెట్ ఈరోజు ఏదో ఒక రోజు మండేనో, ట్యూస్డేనో, వెడ్నెస్డే ఇక్కడ క్లోజ్ అయింది. వెడ్నెస్డే ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత నైట్ ఎఫ్డీఐ రిజల్ట్స్, ఓవర్ నైట్ ఏదో పెద్ద పాజిటివిటీ, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేసాయి, ఏమైనా అయిపోయింది. అది మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనుకుందాం. మార్కెట్ ఏం చేస్తుంది? గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన వెంటనే సెల్ ఆఫ్ వస్తుంది. సెల్ ఆఫ్ ఎందుకు వచ్చింది? అసలు పాజిటివ్ న్యూస్ కదా, ఎందుకు వచ్చింది సెల్ ఆఫ్? ఇదేమన్నా ట్రాప్ ఏమో అనుకుంటారు. నెక్స్ట్ డే ఏం చేస్తుంది మార్కెట్? మళ్ళీ అంతా ట్రాప్ అనుకుని సెల్ సైడ్ వచ్చేసింది మార్కెట్ అనుకుంటూ ఉంటాము. మార్కెట్ మళ్ళీ ఒక అప్ మూవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మనము అది చేసాము, ఇది చేసాము, ఏదేదో బ్లడీ రీజన్స్. మనకేమంటే ఇక్కడ న్యూస్ అనేది ఓన్లీ సెంటిమెంట్కి మాత్రమే పనిచేస్తుంది, సెంటిమెంట్ మాత్రమే వర్క్ చేస్తుంది. సెంటిమెంట్ మీన్స్ వొలటాలిటీ అంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ క్లోజ్ అయినప్పుడు మనకి ఏదైనా న్యూస్ వచ్చిందనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ చేయడానికి మేబీ 3 days పట్టచ్చేమో. ఈ మార్కెట్ న్యూస్ వల్ల ఏమవుతుందంటే ఇది 1 dayలోనే మూవ్ అయిపోతుంది. ఈ మూవ్ అవ్వడం అయితే కన్ఫర్మ్. ఎటువంటి పరిస్థితుల్లో ఈ మూవ్ దాటి ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ ఇట కిందికి అయితే ఖచ్చితంగా బిహేవ్ చెయ్యదు.
నేను మీకు రీజన్స్ కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఉక్రెయిన్ ఫాల్ గురించి వెళ్దాం, ఉక్రెయిన్ న్యూస్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనము అరౌండ్ ఈ ఫిబ్రవరి ఈ టైంలో ఎక్కడ ఉన్నాము, నాకు తెలిసి ఉక్రెయిన్ న్యూస్ అనేది ఎక్కడో వచ్చింది. సో ఇక్కడ ఉక్రెయిన్ న్యూస్ వల్ల ఏమైంది, గ్యాప్ డౌన్ లోపల ఇమీడియట్లీ సెల్ ఆఫ్, మళ్ళీ గ్యాప్ అప్లు, మళ్ళీ డౌన్ ట్రెండ్లు, బీభత్సంగా గ్యాప్లు జరిగింది. ఇది ఉక్రెయిన్ ఫాల్ వల్ల జరిగిందా? అబ్సల్యూట్లీ నో. ఉక్రెయిన్ ఫాల్ అనేది జస్ట్ ఒక సెంటిమెంట్. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఓవరాల్ పిక్చర్ ఎందుకు ఈ విధంగా జరిగిందనేది. సో మార్కెట్ కండిషన్ మనం ఏమనుకున్నాము, మార్కెట్లో ఒక అప్ మూవ్ వచ్చిన తర్వాత, ఇంతకుముందు ఏం అప్ మూవ్ జరిగిందో వదిలేయండి, ఇక్కడ అప్ మూవ్ వచ్చిన తర్వాత ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇదేమి ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల జరిగిందా? కాదు. ఇది జస్ట్ నార్మల్గా జరగాల్సిన రిట్రేస్మెంట్ జరిగింది, ఒక పుల్ బ్యాక్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్గా ఈ పుల్ బ్యాక్ వచ్చిన టైంలో మనకు ఆ న్యూస్ అనేది హిట్ అయింది. ఏది? ఉక్రెయిన్ రష్యా యొక్క వార్. అక్కడ ఏం చేసింది మార్కెట్, మామూలుగా అయితే స్లోగా, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 డేస్ టైంపాస్ చేసింది ఇక్కడ మార్కెట్. ఎందుకు? న్యూస్ లేదు అక్కడ, ఏమి కానీ ఎనీథింగ్ న్యూస్ కానీ రిలేటెడ్ కానీ బ్యాడ్ థింగ్స్ కానీ ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేసింది ఇమీడియట్గా మార్కెట్, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 డేస్లో మొత్తం ఊడ్చిపడేసింది మార్కెట్ మొత్తం కింది వరకు. మనం అనుకున్నాం మార్కెట్ రిట్రేస్మెంట్ అనేది ఇలా జరుగుతుందనేసి, సేమ్ అదే జరిగిందా? అది తప్ప ఏమైనా జరిగిందా? నథింగ్. సో న్యూసెస్ అనేది జస్ట్ సెంటిమెంట్ కొరకు మాత్రమే పనిచేస్తాయి. మార్కెట్లో ఈ మూవ్ అవ్వాల్సి ఉంది, ఖచ్చితంగా అవుతుంది, అది ఫాస్ట్గా అవుతుంది, దానివల్ల మాత్రమే న్యూస్ అనేది ఉపయోగపడుతుంది. సో కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ పాయింట్, కమింగ్ బ్యాక్ టు మన మెయిన్ టాపిక్, వై 99% ఫెయిల్డ్ ఇన్ స్టాక్ మార్కెట్. దీంట్లో ఫస్ట్ రీజన్ వచ్చేది గ్రీడ్. ఓకే, ఫస్ట్ రీజన్ వచ్చేది గ్రీడ్. వాట్ ఈస్ గ్రీడ్? గ్రీడ్ అంటే అత్యాశ, ఆశపరులు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మార్కెట్ జనరల్గా చెప్పడానికి ట్రై చేస్తాను నేను, గ్రీడ్ అనేది ఎలా ఉంటుందో. మీకు ఒక 10,000 ఈరోజు రిక్వైర్మెంట్ ఉంది, మీ క్యాపిటల్ 10,000 ఉంది. సో వినండి, ఒక ఏ అనే పర్సన్ దగ్గర 10,000 రూపీస్ క్యాపిటల్ ఉంది. సో ఇతనికి ఏం కావాలంటే ఈరోజు 10,000 రూపీస్ ఏదో ఎవరికో ఇవ్వాలో, పే చేయాలో, ఇంకోటో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఇతని దగ్గరికి. ఇతని మైండ్లో ఫస్ట్ ఏముంటుందంటే, ఈ 10Kని ఎలాగైనా నేను ఇంకో 10K చేయాలి, ఈ 10K చేసేసానంటే ఈ 10Kని వాళ్ళకి ఇచ్చేసాను, ఆ 10K నా మిగులుతుంది అనే పాయింట్ వీలో ఉంటాడు. ఫస్ట్ పాయింట్, మార్కెట్ ఏ కండిషన్లో ఉందో చూడు, ఏం జరుగుతుందో చూడు. ఇక్కడికి వస్తాడు, మార్కెట్ ఇక్కడ పైకి పెరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక క్యాండిల్, ఒక 15 మినిట్స్ క్యాండిల్ అవ్వగానే ఇక్కడ బై చేస్తాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఒక 2,000 రూపాయలు ప్రాఫిట్ చూపిస్తుంది. ఇంకా వచ్చేసింది 2,000 రూపాయల ప్రాఫిట్ అనేది వెయిట్ చేస్తుంటాడు. మార్కెట్ అక్కడి నుంచి కిందికి రావడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ అతను నాలెడ్జబుల్ పర్సన్ ఉన్నా కూడా, అరే బాబు ఇక్కడ రెసిస్టెన్స్ ఉందే, ఈ రెసిస్టెన్స్ని అది బ్రేక్ చేస్తుందా లేదా అనేది కూడా ఆలోచన ఉండదు. జస్ట్ ఇది బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది, అతను కోసము ఇది బ్రేక్ చేసి వెళ్ళిపోయి అతనికి 10,000కి 10,000 ఇచ్చేస్తుందని ఒక మైండ్ సెట్లో ఉండిపోతాడు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ గ్రీడ్ అనేది ఎప్పుడు ఉండకూడదు మార్కెట్లో. మార్కెట్ ఎప్పుడు కూడా దేని బేసిస్లో రన్ అవుతుందంటే, ఇన్పర్సనల్గా మనకు రిటైల్ ట్రేడర్స్కి రిస్క్ టు రివార్డ్ రేషియోలో మాత్రమే వర్కౌట్ అవుతుంది. మీరు రిస్క్ని ఫాలో కాకుంటే ఏ రోజుటికైనా మీ అకౌంట్ బ్యాలెన్స్ని మీరు జీరో చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఈ పాయింట్ ఇది రాసి పెట్టుకోండి. మీరు రిస్క్ టు రివార్డ్ ఫాలో అవ్వకుండా నేను చెప్పిన ఈ 3 రూల్స్, ఇప్పుడు ఫస్ట్ రూల్ అది చెప్పాను గ్రీడ్ అనేది, ఈ 3 రూల్స్ ఫాలో అవ్వకుండా మీరు కనుక స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటే మీ అకౌంట్ బ్యాలెన్స్ ఏ రోజుటికైనా జీరో అవ్వాల్సిందే. ఇది జీవిత సత్యము, ఇది ప్రూవెన్ రిజల్ట్స్. సో ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు రోజు ఏం చేస్తాడంటే, అదే గ్రీడ్ ఉండే అతను ఇక్కడ మార్కెట్ పడిపోతుందనేసి సెల్ చేస్తాడు. సెల్ చేసి మార్కెట్ ఇమ్మీడియట్గా పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇతను 3,000 4,000 లాస్లో ఉంటాడు. మరి మార్కెట్ ఇంత పైకి వెళ్ళిపోయింది,
సో ఇప్పుడు మార్కెట్ కిందికి వచ్చేస్తుంది భయంకరంగా మళ్ళీ అనేసి ఇక్కడ ఏం చేస్తాడంటే పుట్ బై చేస్తాడు. పుట్ బై చేస్తే ఏం అవుతుంది, ఇక్కడ ఎంత 4000 రూపీస్ దాకా లాస్ అయ్యాడు. ఈ మార్కెట్ చిన్నగా రావడం వల్ల ఏమవుతుందంటే ఇతనికి మ్యాక్సిమం ప్రీమియం డీకే అంతా కలిపి ఒక 500 రూపాయలు ప్రాఫిట్ రావడం స్టార్ట్ చేస్తుంది. 500 రూపీస్ ప్రాఫిట్. సో ఇక్కడ పోగొట్టుకునిందేమో 3000 4000, ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందేమో 500. ఈ 500 రూపీస్ అతనికి ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందంటే నేను ఈ మార్కెట్లో సంపాదించేయగలను, 50,000 5,000 50,000 5 లక్షలు కూడా సంపాదించగలను, నేను మార్కెట్లో కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశాను, మార్కెట్ కిందికి వచ్చింది అనే గ్రీడీనెస్ అనే అన్ప్లాన్డ్నెస్లోకి ఆ పర్సన్ అనేది వెళ్ళిపోతాడు. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏముంది, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. వీటన్నిటికి చెక్ పెట్టాలంటే దీని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏమంటే ఫియర్. ఫియర్ అంటే ఏమంటే మార్కెట్ తను కరెక్ట్గా అనలైజ్ చేసి ఇక్కడ కరెక్ట్గా బై చేసి ఉంటాడు. బయింగ్లో మాత్రం పర్ఫెక్ట్నెస్ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ కొంచెం పైకి పోయి కొంచెం కిందికి రావడం స్టార్ట్ చేస్తుందో అతను భయపడిపోతాడు. ఒరి ఇప్పటికే నాకు 2000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, నేను ఎందుకు వెయిట్ చేయాలి, నేను తీసేస్తే ఇదేదో నాకు 2000 రూపాయలైనా మిగులుతుంది కదా, 2000 రూపాయలు తీసుకునేసి సైలెంట్ అయిపోదాం అనుకునేసి 2000 రూపీస్లో అతను ఎగ్జిట్ చేస్తాడు. పొజిషన్ ఎగ్జిట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది మార్కెట్ కంప్లీట్గా వాడికి 20,000 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చే అంత పైకి వెళ్తుంది. సో మళ్ళీ 20,000 రూపీస్ వచ్చి ఉంటుంది ప్రాఫిట్ అనే ఉద్దేశంలో మళ్ళీ ఈ ఫియర్ ఇంతకుముందు కరెక్ట్గా అనలైజ్ చేసి ఇతను కరెక్ట్గా అనలైజ్ చేస్తాడు మార్కెట్ని, బట్ కాన్ఫిడెన్స్ లేదు అండ్ రిస్క్ టు రివార్డ్ అనే రేషియోని ఫాలో అవ్వడు. ఈ ఫియర్ అనే పర్సన్ ఏం చేస్తాడు, మళ్ళీ గ్రీడ్లోకి వెళ్ళిపోతాడు. అబ్బా 20,000 రూపీస్ ఇక్కడ నేను మిస్ అయ్యాను, ఈసారి ఖచ్చితంగా వదలను మూని అని చెప్పేసి సేమ్ మళ్ళీ ఇక్కడ ఒక అటెంప్ట్ కొడతాడు. ఇక్కడ ఎంతసేపటికి అతనికి 500 రూపాయలే ప్రాఫిట్ వస్తుంది. 500 రూపాయలు 1000 రూపాయలు గట్టిగా ప్రాఫిట్ వస్తుంది. అరే ఇదేందిరా 1000 రూపాయలు వచ్చింది, మార్కెట్లో మూవ్ జరగలేదు అని చెప్పేసి ఇక్కడ మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ భయంకరంగా ఇన్వెస్ట్ చేస్తాడు. తన దగ్గర ఉంటే 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ మార్కెట్ కిందికి వచ్చి అతను 20,000 30,000 లాస్లోకి వస్తాడు. సో ఫియర్ గ్రీడ్ అనేవి ఈ రెండు కూడా ఓవర్కమ్ చేయాలంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రూల్, రిస్క్ టు రివార్డ్ రేషియో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్లో గ్రీడ్ని ఫియర్ని ఓవర్కమ్ చేయాలంటే మీకు ఉండే ఒకే ఒక ఆప్షన్ రిస్క్ టు రివార్డ్ రేషియో. ఇప్పుడు ఈ గ్రీడ్లో కూడా నో ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు మార్కెట్ మీద. ఫియర్లో కూడా నో ప్రాపర్ నాలెడ్జ్. ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉన్న ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది అంటే ఇది బ్రేక్అవుట్ ఇస్తూ ఉన్నా కూడా మనం ఇక్కడ బై చేస్తాము, కానీ కొంచెం రాగానే ఎగ్జిట్ చేస్తాం. సో ఇదే ఫియర్ గ్రీడ్ ఓవర్కమ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మెంటల్ ప్రెషర్స్ తీసుకుంటూ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాంబ్లింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి కదా. ప్లేయింగ్ కార్డ్స్లో ఏమంటే ఒకటే దెబ్బ, గెలువు డబ్బులు తీసుకో, ఓడిపో డబ్బులు ఇచ్చేసుకో, రెండే. స్టాక్ మార్కెట్లో ఏం చేస్తుందంటే మిమ్మల్ని కుషించేస్తుంది. మీరు ఇక్కడ కొంటారు, ఒక 1000 రూపాయలు ప్రాఫిట్ చూపిస్తుంది, మళ్ళీ కిందికి రాగానే ఒక 500 రూపాయలు లాస్ చూపిస్తుంది, మళ్ళీ ఒక 1,500 ప్రాఫిట్ చూపిస్తుంది, మళ్ళీ కిందికి రాగానే ఒక 3,000 రూపాయలు లాస్ చూపిస్తుంది. ఈ విధంగా మిమ్మల్ని సైకలాజికల్గా పిచ్చిని చేస్తుంది మార్కెట్ అనేది. సో ఇది జనరల్గా నేను ఒక పర్సన్కి ఎలా చెప్పాలనుకున్నా అలా చెప్పాలనుకుంటున్నాను. అంత ప్రొఫెషనల్గా అయితే లేదు నేను చెప్పడము. నేను జనరల్గా అందరికి అర్థమయ్యే భాషలో మార్కెట్ గురించి చెప్పాలని ట్రై చేస్తున్నాను. సో ఇది నేను చెప్పదలుచుకునింది. సో రిస్క్ టు రివార్డ్ రేషియో ఫాలో అయ్యి ఒక ప్రాపర్ నాలెడ్జ్ పెట్టుకుంటే మార్కెట్ మీద ఈ 99%లో మనం ఉండం, డెఫినెట్లీ 1%లో ఉంటాం. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు నా విషయానికి వస్తే నేను 1%లో ఉన్నాను అనుకోను, మేబీ 2%లో, రిమైనింగ్ 99%లో కాకుండా ఈ 1%లో కాకుండా మధ్యలో ఉన్నాను అనుకుంటాను నేను. ఎందుకంటే నేను గొప్ప అని అనుకోవడం కూడా ఒక ఏమంటారు ఇమ్మెచ్యూర్నెస్ అవుతుంది. సో నేను నా రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అయ్యేటప్పుడు నేను కరెక్ట్గానే ఫాలో అవుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, థర్స్డే రోజు లైవ్ ఇంట్రాడే వీడియో పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, నేను ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. యాక్చువల్గా ఆ రోజు నా ఉద్దేశం ఏముంది, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది,
మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, మార్కెట్ అనేది ఇక్కడ కిందకి వస్తూ ఉంది. నేను ఏమనుకుంటా ఉన్నా, మార్కెట్లో ఇది సపోర్ట్ లాగా తీసుకొని ఇక్కడి నుంచి ఒక అప్ మూవ్ చేస్తుంది అనుకునేసి నేను 42,500ని, మార్కెట్ ఇక్కడ వరకు రావచ్చు, 42,500ని పీఈని అయితే సెల్ చేశాను. పీఈని అయితే సెల్ చేశాను, ఇది ఇన్ ద మనీని సెల్ చేశాను, ఏదో 200 రూపీస్ ప్రీమియంలో. మార్కెట్ ఏం చేసింది చూడండి, ఆ రోజు కంప్లీట్గా సెల్లింగ్ ప్రెషర్ వల్ల మార్కెట్ అక్కడే ఆగిపోయింది. ఓవరాల్గా ఈ విక్స్ కిందికి రావడం వల్ల నా స్టాప్ లాస్ హిట్ అయింది. లాజికల్గా హిట్ కాలేదు, అందుకే మీకు ఆ వీడియోని కంప్లీట్గా చూడండి, నేను ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ డే ఏం చేసింది, నేను అనుకున్న మూవ్ వచ్చింది. సో మీరు ఎప్పుడు కూడా రిగ్రెట్ అవ్వకూడదు, నేను అనుకున్న మూవ్ నిన్న జరగలేదే ఈరోజు జరిగిందే అనేసి. ఎస్, యు ఆర్ ఇన్ ఎ రైట్ ట్రాక్, నువ్వు ఆలోచన విధానం జరుగుతుంది మార్కెట్లో. ఈ రోజు కాకపోతే రేపు నువ్వు డబ్బులు సంపాదించగలవు. కాకపోతే మీరు లాస్ చేసేటప్పుడు వెరీ మినిమల్గా మీ లాస్ ఉండాలి, వెరీ మినిమల్గా. మీరు స్టాప్ లాసులు మెయింటైన్ చేయకుండా అరే నా స్టాప్ లాస్ వచ్చి హిట్ చేస్తుంది ఇదని చెప్పేసి స్టాప్ లాసులు మెయింటైన్ చేయకుండా ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, అయిపోయి ఎగ్జిక్యూట్, మొత్తం మీ క్యాపిటల్ అంతా జీరో. మ్యాక్సిమం మీరు చార్ట్ని రీడ్ చేయడానికి ట్రై చేయండి. నా యొక్క పర్సనల్ ఒపీనియన్, గ్రీడ్ కాదు, ఫియర్ కాదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎప్పుడు కూడా మార్కెట్లో సంపాదించేయాలి, నేను ఈరోజు బిల్డింగ్ కట్టేయాలి అనే ఉద్దేశాలు ఎప్పుడు పెట్టుకోవద్దండి. మీరు ఆటోమేటిక్గా ప్రాసెస్ని ఫాలో అయితే మీరు ఎక్కడ ఏ జాబ్లో ఎక్కడ చేయలేనంత అమౌంట్ని దీంట్లో సంపాదించగలరు. ఓకేనా? ఇది ప్రజెంట్ అయితే సైకలాజికల్గా కొంచెం విషయాలు, కొన్ని పాయింట్స్ అయితే చెప్దాం అనుకున్నాను. ఇంకొని చెప్పాను, అండ్ న్యూస్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా తెలియజేశాను. ఇంకో పాయింట్ కూడా ఉంది చెప్పదలిచింది. ఇంకోటి ఈఎంఐ క్రాస్ ఓవర్స్ అనేసి ఒక స్ట్రాటజీ చెప్తారు. ఒక మార్కెట్లో ఒక మూవింగ్ యావరేజ్ వస్తూ ఉంటుంది, ఇంకో మూవింగ్ యావరేజ్ పోతూ ఉంటుంది. దీన్ని క్రాస్ చేయగానే ఇక్కడ సెల్ చేయండి, మీరు హ్యాపీగా ఎంత మూవ్ క్యాచ్ చేయొచ్చు అనేసి. ఈ క్రాస్ ఓవర్ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మీకు? ఇక్కడ ఉన్నప్పుడు తెలుస్తుంది ఇది క్రాస్ ఓవర్ జరిగిందని. ఒక నిమిషం, ఇక్కడ జరుగుతూ ఉంటుంది మూవ్, అప్పుడు ఇక్కడి నుంచి క్రాస్ ఓవర్ జరుగుంటుంది, మార్కెట్ ఏమో ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ షార్ట్ కట్స్. మీకు ఇమీడియట్గా ఏమైనా కొంచెం ప్రాఫిట్స్ ఏమైనా ఇస్తాయేమో, కానీ మీరు ఓవరాల్గా అట్ రిజల్ట్ ఫైనల్ వచ్చేటప్పటికి మీరు డెఫినెట్లీ దీంట్లో లాస్ చేయడమే అవుతారు. దీంట్లో సక్సెస్ అవ్వాలంటే సంథింగ్ డిఫరెంట్. 100 మందిలో 99 మందిలాగా కాదు, ఆ మిగతా ఒక్కరిలాగా ఆలోచించాలి. అప్పుడే మీరు మార్కెట్లో సక్సెస్ కాగలరు. ఒకటి ఫియర్ ఉన్న పీపుల్కి ఇంకో సజెషన్ ఏమంటే స్కాల్పింగ్ చేయడానికి ట్రై చేయండి. స్కాల్పింగ్ మీన్స్ మీ ఉద్దేశం ఏమి, మార్కెట్ ఇప్పుడు నెగిటివ్ ఉంది, ఎంటర్ అవ్వండి, ఇమీడియట్గా ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్. అది మూవ్ ఎంతైనా వెళ్ళిపోండి, మీకు అనవసరం. మీరు దానికోసం వెయిట్ చేయొద్దండి. మీరు దానికోసం వెయిట్ చేయడం వల్ల మళ్ళీ మీరు ఏం చేస్తారు, గ్రీడ్లోకి వెళ్తారు. నేను ఎట్లా సంపాదించాలి. ఫస్ట్ ఒక ప్రాసెస్, ఒక మైండ్ సెట్ పెట్టుకోండి. డెఫినెట్లీగా ఒక ప్రాసెస్ ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో మైండ్లో, నేను స్కాల్పింగ్ మాత్రమే చేస్తాను, ఒక 20 పాయింట్స్ రాగానే తీసేస్తాను, ఇంతే మీ మైండ్ సెట్లో. ఇది తప్ప వేరేది ఏది ఉండకూడదు. సో ఇది నేను చెప్పదలుచుకున్న సైకలాజికల్ పాయింట్స్. ఎందుకు 99% ఫెయిల్ అవుతారనేది కూడా నాకు తెలిసి నా వర్షన్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. మీరు ఫాలో అయ్యే యూట్యూబర్స్ని కూడా కొంచెం చూసి వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏ విధంగా అనాలిసిస్ చెప్తున్నారు అనేది చూసి కూడా మీరు కరెక్ట్ గైడెన్స్ని, కరెక్ట్ మెంటర్షిప్ని అయితే తీసుకోండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి. సో ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు.